రాష్ట్రంలో వాతావరణం కొంత పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో మేఘావృతమైన వర్షాలు పడడం లేదు. రానున్న రోజుల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏ ఆనలు దంచుతాయి. పబ్లిక్ అంతా పైలంగుండాలి. ఇండ్లకెళ్ళి బయటికి రాకుంటే మంచిది. సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంటికాంచే పని చేయాలి అని బళ్లకు తాతిలిగినిచ్చిండ్రు. కానీ ఏమైంది, 3 రోజులు పెద్దానలంటే ముసురుగిన పెట్టలే. ఏ ఆనలు లేవు, ఎండొస్తుందని చెప్పినాడు. ఇయ్యర మయ్యర దంచబట్టే వాతావరణం ఎప్పుడెట్లుంటదో తెలియకుంటుంది. మళ్ళా ఎండాకాలంలా గర్మిగాలుల రువ్వడి 19 పాలు పెరిగినాయంటే చూడుర్రిగా. మన తాన్నే కాదు, బొంబాయి, మద్రాస్, ఢిల్లీ, సూరత్, తానే, పాట్నా, భువనేశ్వర్ల సుతా ఇదే పరిస్థితి. ఇంకో 5 ఏండ్లల్లా ఈ 8 పట్టణాలల్లా వాతావరణం ఇంకింత డేంజర్ ఉంటదని మొగుల మీద బగ్గ పరీక్షలు చేసిన సంఘాల రిపోర్టును కుద్దు సెంటరోళ్ళే చెప్పిండ్రు. ఎండాకాలంలో ఆనలు, ఆనాకాలంలో ఎండలు అంత ఆగమాగం ఉంటదట. కాశ్మీరు, ఉత్తరాఖండ్ లా క్లౌడ్ బరస్ట్ అవుతున్నాయి కదా, గవన్నీ దేశమంతా అయ్యే కోపుందటుల్లా. ఎప్పుడు పడితే అప్పుడు వరదలు, తుఫాన్లు రావచ్చట. మరెందుకు ఇట్లా అవుతుందంటే శాన మటుకు మన పుణ్యమే. అడవులు నరికేస్తున్నాం, గుట్టలు దొవ్వేస్తున్నాం, మొగుళ్ళు దాకే బంగ్లాలు కడుతున్నాం, పచ్చదనం మాయం చేస్తున్నాం. గిట్లా ప్రకృతిని ఎంత తెరలు చేయాలనో అంత వేస్తున్నాం కాబట్టి కాలాలుగిన కింద మీద అవుతున్నాయి. పరిస్థితి ఇట్లనే ఉంటే పొద్దంత ఎండలు, మాపటిలి ఆనలు, రాత్రంతా వణుకుడు. 3 పూటలు పూటకో కాలం చూస్తామేమో పో.